మొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంయుక్తంగా డిమాండ్ చేస్తుంది. ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి ఈ ప్రభుత్వం అనే డిమాండ్ తీసుకొని రేపు దాకా ఎల్లుండి ధర్మ సమాజ్ పార్టీ అనే లెటర్ ప్యాడ్ మీద ధర్మ సమాజ్ పార్టీ అనే తాత్కాలిక జిల్లా కమిటీల తరఫున అన్ని జిల్లా కలెక్టర్లకి ఎల్లుండి మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటల సమయంలో కలెక్టర్లకి ధర్మ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞాపన పత్రం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా కలుస్తారో, మీరు ఎట్లా కలుస్తారో మాకు తెలియదు. మీరిద్దరే బాధ్యులై మా అందరికీ ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం పుస్తకాలని అందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. కలెక్టర్ల ముందు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. 4 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. ఆ తర్వాత కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తాం. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తాం. ఆ ధర్నాలు కూడా దిగిరాకపోతే దిగ్బంధం చేస్తాం రాష్ట్రాన్ని. భారత రాజ్యాంగం ఏం అడుగుతున్నామా? డబ్బులు అడుగుతున్నామా? దళిత బంధు అడుగుతున్నామా? భారత రాజ్యాంగం పుస్తకం ముద్రిస్తే 200 రూపాయలు అయితే 200 రూపాయలు అవుతుంది భారత రాజ్యాంగ పుస్తకం ఒక మనిషికి ఇస్తే. మరి 30,000 కోట్ల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీల తాగుడు మీద 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం. డబ్బులు మావి కావా? కేంద్ర ప్రభుత్వానికి 20 లక్షలు కడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి 1,2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కడుతున్నాం. ప్రభుత్వం ఒక పుస్తకాన్ని లేదా భారత రాజ్యాంగం పుస్తకం ఇస్తే అందులో ఏమున్నది? ఏమీ లేదు. ప్రజలకి కాన్స్టిట్యూషన్ లిటరసీ కావాలి. భారత రాజ్యాంగ అక్షరాస్యత ప్రజలకు లేకపోతే ప్రజాస్వామ్యం కూలిపోయి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అదే రాజ్యాంగ లిటరసీ, భారత రాజ్యాంగ